ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉగాది కదా ఈరోజు పొద్దున్న స్నానాలు చేయాలి. లేరు లేరు చెప్పమ్మా. ఇక సంపదంకుల ఇంటికి పోయి కుండున్న చింతకాయ తీసుకురా పోరు. సరే అమ్మా. ఉగాది పచ్చడి చేసుకో. ఉన్నావా? ఇట్రా. వేప చెట్టు కాడికి పోయి వేప పూతున్నా మామిడికాయ తీసుకురాపో. సరే తీసుకొస్తా. బాగా పైకి ఉన్నాయి కదా. తీసుకొచ్చిరా? తెచ్చినాం. లోపల పెట్టుకోరి. ఆంటీ లక్కీ ఉందా? ఉన్నదిరా. ఉన్నది కానీ పైసలు ఇస్తుంది. పోయి షాప్ పోయి బెల్లం తీసుకురా. సరే ఆంటీ. లక్కీ ఏంటిది? మీ మమ్మీ బెల్లానికి పైసలు ఇవ్వమన్నది. ఇగో తీసుకో. పచ్చడి చేద్దాం. ఆంటీ బెల్లం తీసుకొచ్చినావా? అలా వాటర్ పోయి మమ్మీ చేసిందా అలా ఉగాది పచ్చడి? ఇంకా ఈరోజు చేస్తారట. మరి మా ఇంట్లో ఎంతసేపు రాక చేయలేదా? మా దాగు ఆసనిగా బూర తీసుకో. లక్కీ
నానమ్మకు పచ్చడి పోసి బూరెలు ఇచ్చిరా పోరా. సరే నాన్న. మమ్మీ బూరెలు ఎక్కడ ఉన్నాయి? బూరెలు ఎక్కడున్నాయి? బూరెలు ఏం లేవు, చేసినాయి 4. నానమ్మ గొండ పోయి ఇస్తుందట. బూరెలు ఏం లేవు పో. ఇంత ఏమి ఇచ్చింది కాదు చేసింది కాదు కానీ బూరెలు కొండ పోయి ఇస్తారట. ఒక్క గుంట భూమి పంచి ఇచ్చింది కాదు చేసి ఇచ్చింది కాదు కానీ బూరెలు కొండ పోయి ఇవ్వంటాడు ఆడ కూర్చొని కుర్చీలా. ఎందుకే మామని మటక తింటావు పండుగోలే? నీకు తల్లిదండ్రులు లేరా? ఉంటే ఎవరు చేసి పెడతారు ఈడ? మా అమ్మ నాన్న గురించి మాట్లాడకు. ఎందుకే? మీ అమ్మ మా అమ్మ నాన్న ఇచ్చిన పైసలతో పెళ్లి చేసింది. అదే ఆ పైసలు జమ చేస్తే మనకు మంచి ఇంత పైసలు ఉండు కదా. ఇయ్యిపో అని అంటాను. ఇంకా బూరెలు బాగానే ఇచ్చిర్తి. పండుగ పూట ఏం లొల్లి పెట్టుకుంటారు ఇద్దరు? చూడక్క, అవ్వకు 2 బూరెలు ఇవ్వంటే నాతో లొల్లి పెట్టుకుంటాంది. ఎందుకు అబ్బా లొల్లి పండుగ పూట? మన అబ్బాయి తీరు వాళ్ళ తల్లి కొట్టుకోదా పానం? 2 పంపుతా అయిపోయా. ఈ లొల్లి ఎందుకు అబ్బా? ఎందుకు పంపాలబ్బా? ఏమిచ్చిందని పంపుతా? ఇద్దరే పంపుతారా? అబ్బాయి ఎన్నప్పుడు పంపాలా? కన్నందుకు పంపాలా? పండుగ పూట లొల్లి పెట్టుకుంటారా? నేను అల్లుళ్ళు పెట్టేది పెట్టుకోవద్దా అబ్బా, లొల్లి పెట్టుకోవద్దు పండుగ పూట. పిల్లకి ఇచ్చాను పంపు 2 ఒడిసిపోతుంది. ఈ మొత్తం అంత దానికి లొల్లి ఎందుకు? అరే 2 పంపిస్తే అయిపో. అప్పుడే ఈ లొల్లి అంత ఉండడా? అద్దు లొల్లి పెట్టుకోకూరు పండుగ పూట. నాతో లొల్లి పెట్టుకుంటా. సంబరంగా ఉండాలి కానీ పండుగ పూట లొల్లి పెట్టుకోవద్దు అబ్బా. పంపు కొల్లతో 2 పంపు ఒడిసిపోతుంది. మరి పంపేదాకా ఆగాలి కదా. ఆగుతుంది లొల్లి పెట్టుకోకూరి. పంపురి పొల్లతో ఊకోతామి. సిరి ఏంటమ్మా? దా బూరెలు తీసుకో ఇచ్చావు నాన్నమ్మ. ఇగో బూరెలు ఉన్నా సరిపోతే ఇచ్చినప్పుడు. నానమ్మ ఇగో. ఏంటి అది? మా మమ్మీ పచ్చడున్న బూరెలు పంపింది. నాకేమద్దు. ఎందుకట్లా అంటాను నానమ్మ? ఎందుకు అట్లా అంటే ఏనాడు పంపింది మీ మమ్మీ? మరి ఏనాడు పంపలే. నాకేమద్దు. తీసుకోనానమ్మా, మా మమ్మీ ఏమన్నది? మంచిగా ఉందా? మంచిగానే ఉన్నది. తిన్నారా మీరు? తిన్నాం. తిన్నారా? సరే. పంచాంగం చూపించుకున్నారా? చూసుకోలే. మరి రమ్మని పోరు మమ్మీని డాడీని. సరేనా? కొత్త పంచాంగం చూపించుకుందాం. తీసుకుందారా? తీసుకుంది. తిన్నదా? తిన్నది. సరే. నానమ్మ కొత్త పంచాంగం చూపించుకోవడానికి రమ్మన్నది. పంచాంగం చూసుకొని రమ్మందా? సరే పోదాం. రజని పంచాంగం చూసుకొని రమ్మందా? అయ్యగారి దగ్గరికి పంప. ఎక్కడ అయ్యగారి దగ్గరికి పోదాం? ఇక్కడ మన అయ్యగారు ఉన్నాడు కదా, మన అయ్యగారు ఇంటికి పంపాలి. అమ్మా దాయ్ అయ్యగారు ఇంట్లోనే కదా? ఎవరు? పంచాంగం చూడండి రాయ గారు. పంచాంగం చూడు రాయ గారు. చూద్దాంలే. సార్ ఇటు కూర్చోరు. ఎవరికి చెప్పమంటారు? ఫస్ట్ అయితే మన ఊరు గురించి చెప్పు, ఎట్లుందో. ఊరు గురించి చెప్పన్నా. ఊరు గురించి మంచిగా పేరు మంచిగానే ఉంది. పంటలు కూడా మంచిగానే పడతాయి ఈ సంవత్సరం. వర్షాలు కూడా బాగానే పడతాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎర్ర దినుసు కానీ మక్కలు పత్తి కానీ బాగానే పడతాయి. వరి కూడా బాగానే వస్తుంది. అన్నీ మంచిగానే ఉన్నాయి. మంచిగా ఊరు తరఫున ఇంకేమైనా ఉంటే మీరు బయట నుండి చెప్పండి. మా కొడుకు ఎట్లున్నా చూడు కొంచెం. ఏం పేరమ్మా? రమేష్. రమేష్ పేరేనా? చిత్త నక్షత్రం పులివర్గు రాక్షస గణం మధ్య నాడి తులారాశమ్మ. బ్రహ్మాండంగా ఉంది ఈయనకు ఈ సంవత్సరం. రేపటి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం
ఆదాయం వచ్చి 12 రాకట 2 ఖర్చు అంతేగా 10 మిగులుతాయి. బేసిక్ ఉంది. అయ్యగారు మా రైతుకి ఎట్లుందో చూడు కొంచెం. రజిత కూడా సేమ్ ఉంటుంది సార్. రజిత కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఒకటే పేరు కాబట్టి. అదే చిత్తా నక్షత్రం కూలి వరకు తులారాశి. ఆమె కూడా మీ ఇద్దరికి అచ్చుడు పొగడ ఒకటే తిరుగుతుంది. 12 రాకట 2 ఖర్చు. ఈ సంవత్సరం బేసిక్ ఉంది. సరే ఇక మా అమ్మకి చూడు. ఇక మీ అమ్మ పేరేం పేరమ్మా? శ్యామల. శ్యామల. కుంభరాశి. కుంభరాశి. మీకు 5 అచ్చుడు 5 ఖర్చు అమ్మ. ఆడికి 5 వస్తాయి, 5 రూపాయలు వస్తాయి, 5 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆడికే ఉంది, లాభం ఏమి లేదు మీకు. రమేష్, పిల్లలు మంచిగా చదువుకుంటారా మరి? మంచిగా చదువుకుంటారు. అదే అంటారు. మంచిగా చదువుతారమ్మా? సరే సరే. రమేష్ కట్నం పెట్టు. సరే అయ్యగారు, మమ్మల్ని అందరిని ఆశీర్వదించు. ఓకే, కూర్చోరు. అందరికి ముందుగాలు ఉగాది శుభాకాంక్షలు. శివాయుష్మన్ బాబా అందరు మంచిగా సుఖశాంతులతో చల్లగా ఉండాలి. మల్లిగా శివన్ బాబా. సరే, పోయేస్తాం.